నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. తెలంగాణలోని జన్వాడ కోడి చెరువు ఆక్రమణ వ్యవహారం గత కొన్ని రోజులుగా ఇటు సోషల్ మీడియాలోనూ అటు పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర దుమారమే రేపుతోంది. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఈ కబ్జాతో ప్రమేయం ఉందంటూ నెట్టింట రకరకాల ప్రచారాలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నిజంగానే పవన్ కళ్యాణ్ ఆక్రమణలకు పాల్పడ్డారా అనే అనుమానాలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ వివాదంపై తెలంగాణ హైడ్రా కమిషనర్ స్పందిస్తూ సంచలన విషయాలను బయటపెట్టారు. ఆ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. జన్వాడ కోడి చెరువు కబ్జా వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ పై వస్తున్న ఆరోపణలకు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఒక్క రిపోర్టుతో చెక్ పెట్టారు. అక్కడ అసలు ఏం జరిగిందనే దానిపై క్షేత్రస్థాయి పరిశీలన, ప్రాథమిక విచారణ జరిపిన హైడ్రా టీం ఒక నివేదికను సిద్ధం చేసుకుంది. దాని ఆధారంగా పవన్ కళ్యాణ్ కోడి చెరువును కబ్జా చేశారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, అవన్నీ పూర్తి అవాస్తవాలని తేటతెల్లమైంది. కోడి చెరువు పరిసర ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ కు భూమి ఉన్నమాట వాస్తవమేనని కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. అయితే ఆ స్థలాన్ని ఆయన ఏకంగా 10 ఏళ్ల కిందటే అంటే 2014లోనే అన్ని చట్టబద్ధమైన నిబంధనలకు లోబడి ప్రభుత్వ అనుమతులతో కొనుగోలు చేశారని తెలిపారు. ఈ ల్యాండ్ కొనుగోలు ప్రాసెస్ మొత్తం పక్కా లీగల్ గా జరిగిందని చెప్పారు. ఈ క్రమంలోనే అందులో ఎలాంటి అక్రమాలు లేవని విచారణలో తేలింది. ఆ భూమిలో కొన్ని ఎకరాలు చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోకి వస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ అక్కడ ఎలాంటి అక్రమ నిర్మాణాలు కానీ చట్ట విరుద్ధమైన పనులు కానీ చేయలేదని హైడ్రా క్లియర్ కట్ గా నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అక్కడ చెరువును ఆక్రమించారని, నిబంధనలకు విరుద్ధంగా మట్టి నింపి పూర్తి చేశారంటూ వస్తున్న ఊహాగానాలను కమిషనర్ ఏవి రంగనాథ్ పూర్తిగా తోసిపుచ్చారు. అక్కడ నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించేలా కానీ, చెరువు నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించేలా కానీ ఎలాంటి నిర్మాణాలు జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. చెరువు అసలు రూపానికి ఎలాంటి భంగం కలగకుండా అది భద్రంగానే ఉందని తేల్చి చెప్పారు. దీంతో పవన్ కళ్యాణ్ పై కావాలని చేసిన చెరువు పూడ్చివేత ఆరోపణలో ఎలాంటి నిజం లేదని క్లియర్ అయిపోయింది. అంతేకాదు ఈ సందర్భంలోనే చెరువులో మట్టి నింపిన అంశంపై కూడా హైడ్రా అధికారులు లోతుగా విచారణ జరపడంతో అసలు కబ్జాదారులు ఎవరనేది బట్టబయలైంది. దీనికి పవన్ కళ్యాణ్ కు ఎలాంటి సంబంధం లేదని, చెరువు పక్కనే ఉన్న ఇతర భూ యజమానులే స్వార్థంతో ఆ మట్టి నింపే పనికి పాల్పడినట్లు విచారణలో తేలిందని ఏవి రంగనాథ్ తెలిపారు. అంతేకాదు ఈ రకంగా చెరువు ఆక్రమణలకు, అక్రమాలకు పాల్పడిన ఆ భూ యజమానులపై అధికారులు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ పేరును వాడుకొని ఆయనపై కబ్జా ముద్ర వేసి అసలు దోషులు తప్పించుకుందామని పక్కా ప్లాన్ వేశారు. కానీ హైడ్రా రంగంలోకి దిగి క్షేత్రస్థాయి విచారణ చేపట్టడంతో నిజాలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే అసలు కబ్జాదారులపై హైడ్రా చర్యలకు రెడీ అవుతోంది. ఏది ఏమైనా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఇచ్చిన క్లారిటీతో కోడి చెరువు కబ్జా వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. మరి ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఉద్దేశపూర్వకంగా ఇన్ని రోజులుగా సాగిన దుష్ప్రచారానికి చెక్ పడినట్లయింది.